మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా వేమారెడ్డి గారు, బాయ్ ప్లాంటేషన్ చెప్పండి అన్న. మార్కెట్ అందరూ చెప్తారు, కొంచెం ప్లాంటేషన్ గురించి చెప్పండి అన్న. ప్లాంటేషన్ గురించి నేనైతే ఎక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలనకి వెళ్ళను. మీలాంటి అన్నదాత ఇచ్చే కామెంట్లే నాది కూడా సమాచారం. ఇప్పుడు కూడా సమాచారం అయితే ప్లాంటేషన్ అయితే హెవీగా జరిగింది. నెక్స్ట్ మంత్ ఎక్స్ప్రెస్ జూన్ సూపర్ లగ్జరీ రమేష్ గారు, మే నెల ఎక్స్ప్రెస్ జూన్లో సూపర్ లగ్జరీ లాగా టమాటా పెడితే కామెంట్ పెట్టారు. మంచిదే, చూద్దాం ఏం జరుగుతుందో. అన్న జూన్ జూలై రేట్ చెప్పన్నా. నరేంద్ర గారు, అన్న విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయి, వర్షాలు లేవు, రోజుకు బోర్లలో నీళ్ళు తగ్గిపోతున్నాయి కాబట్టి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. రేట్ చెప్పలేం, వెయిట్ అండ్ సీ, కాలమే నిర్ణయించాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఎంకే టమోటా చెన్నై నుంచి టుడే చెన్నై టమోటా సేల్ సూపర్ ఫాస్ట్. ఎంపీల్ మార్కెట్ పక్కా 27,700 రూపాయలు బిగ్ బాక్స్ 100%. లాస్ట్ వీక్ 4 kg 100 రూపీస్లో, టుడే 30 రూపీస్ కేజీ స్పీడ్. ఆల్ హౌస్ నో స్టాక్ టమోటా మే మంత్ 30 kg బాస్ 1,000 పక్కా. ఫార్మర్ మే లాస్ మనీ వాటర్ నో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక టుమారో 600 రూపాయలు 600 రూపీస్ ఎంపీలు 1 లాట్. గత వారం 100 రూపాయలు అంటే చాలా స్లోగా ఉంది. ఇవాళైతే 30 రూపాయలు కేజీ అయితే స్పీడ్గా అన్ని కుట్లలో కూడా టమాటాలు ఖాళీ అయిపోయాయి. ఖచ్చితంగా రేపైతే ఒక లాట్ బదపల్లి మార్కెట్లో 600 రూపాయలు పడుతుంది. మే నెలలో మాత్రం 27 కేజీల బాక్స్, 30 కేజీల బాక్సులు ఎక్కడ లేవు. 27 కేజీల బాక్స్ 1000 రూపాయలు పక్కా అమ్ముతుందని ఆయన అన్నదాత భరోసా ఇస్తున్నారు. మొత్తం మీద అయితే చెన్నై మార్కెట్లో కోయంబేడులో ప్రస్తుతం అయితే టమాటాలు లేవు, మొత్తం ఖాళీ అయ్యాయి కాబట్టి రేపు కోయంబేడు ధర పెరిగే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మల్లేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నారాయణ గారు, నెక్స్ట్ 4 months డే బై డే స్టాక్ ఇంక్రీజ్. రాను 4 నెలలు కూడా రోజు రోజుకు దిగుమతి పెరుగుతుంది. ఇక రేట్స్ ఇంతే, ఒకరోజు పెరుగుతాయి, మరుసటి రోజు తగ్గుతాయి. ఫార్మర్స్ బతుకులు ఎప్పుడు మారవు. రాను 4 ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు కూడా రోజు దిగుమతి పెరుగుతూ ఉంటుంది. ధరలు అయితే పెద్దగా మార్పు ఉండదు, రోజు పెరుగుతూ రోజు తగ్గుతుంది. ఫార్మర్స్ బతుకులు ఎప్పుడు మారవని కామెంట్ పెట్టారు. అన్న అంత నిరాశ వద్దు, పాజిటివ్గా ఆలోచిద్దాం, దేవుడు మంచి చేయాలని ఆశిద్దాం. టమోటా గోవింద నామస్మరణ పెట్టవద్దని గర్వతో చెప్పడం జరిగింది. ఇదేదో గోవింద నామస్మరణ పాపహరణం, కానీ ఇటువంటి విషయాల్లో ఆ నామాన్ని ప్రయోగిస్తే అది కాస్త వెటకారంగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి అలా మాత్రం కామెంట్లు పెట్టకుండా. టమోటా ధరలు ఎప్పుడు ఎలా ఉంటే మనం చెప్పలేము. కోలార్ సైడ్ నౌ హెవీ ప్లాంటేషన్. నవీన్ గారు, ఇదైతే వాస్తవము. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సతీష్ కుమార్, బ్రో రేట్ ఇంక్రీజ్ ఆగా ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఉన్న స్థితిలో మాత్రం ఒక్కసారి ధరలేదు భారీగా పెరిగే అవకాశం లేదు. ఎగుమతులు పూర్తిస్థాయిలో పుంజుకునే వరకు ధరలు ఇలాగే ఉంటాయి. ఇక యూజర్ గారు, మాది పంజాని, మేము పాకాల వరకు వెళ్ళాము, ఎక్కడ చూసినా టమోటా చెట్టు రెండో కట్టు మొక్కలు నాడుతున్నారు. రైతులంతా అంతర్గత పంటలు వేయకపోతే టమోటా రోడ్డు వారింట పారేయాలి, ఇది పక్క. అందరూ టమాటాలు వేస్తున్నారు, అంతర పంటలు ఏమీ లేవు. అందరూ ఇలా రైతులు ఇలా టమాటా పండిస్తే మాత్రం రోడ్ రహదారి పక్కలో టమాటా పారాల్సిన స్థితి రావచ్చు. పంజాబ్ నుంచి పాకాల వరకు ఎక్కడ టమాటా చెట్లు కనిపిస్తున్నాయి, రెండో కట్టు కడుతున్నారని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే యూజర్ గారు, సముద్రం కాడ నిలబడి చూస్తే అవతల పక్క భూమి కనిపిస్తుంది అనుకుంటాం, కానీ నడి సముద్రంలో వెళ్ళి చూస్తే ఇంకా కనిపించదు. ఎటు చూసినా నీళ్ళే ఉంటాయి. అలాగే టమోటా కూడా అలాగే వేశారు. వర్షం పడకపోతే పక్కా 1000 రూపాయలు గ్యారంటీ, లేకపోతే ఎక్కడ చూసినా కిలో 1 రూపీస్. టమాటా భారీగా పంట పెట్టారు. సముద్రం కాడ నిలబడి చూస్తే అవతల భూమిని కనిపిస్తుంది, కానీ ఇక్కడ నడి సముద్రంలో ఎక్కడ కనిపించదు. ఇక్కడ టమోటా ప్లాంటేషన్ కూడా అలాగే ఉంది. ఇటు టమోటా పంటలు కనిపిస్తున్నాయి. వర్షం పడకపోతే 1000 రూపాయలు అయితే పక్కా, వర్షం పడకపోతే మాత్రం ధరలు దారుణంగా ఉండవచ్చు అని కామెంట్ పెట్టారు. ఇక హరి 66-269 గారు, సయ్యద్ అన్న 2023 కాదన్నా 2024 వస్తుంది. అసలు సిసలైన టమోటాల కరువు. లాస్ట్ ఇయర్ వచ్చిన దిగుబడులు కూడా ఈసారి రావు. లాస్ట్ ఇయర్ వచ్చిన దిగుబడులు ఈసారి రావంటున్నారు, కానీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ప్లాంటేషన్ మాత్రం భారీగా జరిగింది. దిగుబడులు రాకపోయినా కూడా భారీగా నాటారు కాబట్టి ఎలాతో చెప్పలేము. ఏదేమైనా చాలా మందిలో ఆశ ఉంది. ఈసారి కూడా ఏదో గత కోలార్లో వైరస్ రూపంలో ఈసారి కూడా ఉష్ణోగ్రతలో ఏదో ఒకటి జరిగి దిగుబడి సరిగా లేక టమాటా తగ్గి ధరలు వస్తుందన్న ఆశలు అంచనాలు చాలామంది అన్నదాతలు ఉన్నాయి. చూద్దాం, ఏమైనా వాళ్ళ ఆశలు ఫలించాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే
ఏం పర్వాలేదు, రైతులు నెగిటివ్ కామెంట్లు పెట్టదు. రేట్ల గురించి రైతుల మనసును విరచద్దు. ఏం భయపడే పని లేదు, కథలు ఖచ్చితంగా ఉంటాయి. నెగిటివ్ కామెంట్లు పెట్టి అన్నదాత మనసును ముక్కలు చేయవద్దని కుమార్ గారు కామెంట్ పెట్టారు. ఇక అన్న జూన్ జూలై రేట్స్ ఎలా ఉంటాయో చెప్పడం జరిగింది. ఇక సుకుమార్ గారు, బిజినెస్ మ్యాన్లు ఎలక్షన్కి ఒక్కరోజు ముందు డబ్బులు పంచినట్టు టమోటా రేటు వస్తున్నప్పుడు భారీగా నాట్లు వేస్తారు. కాయలు రావడానికి మినిమం 70 రోజులు పడుతుంది. అప్పుడు రేట్స్ ఉంటే కరోడ్పతులు, లేకుంటే భిక్షపతులు. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్ టమోటా పంట అదృష్టంతో ఆట కాదు, అదృష్టం కోసం వేట. టమోటా పంట అదృష్టం ఆట అంటారు, కాదు అదృష్టంతో ఆట కాదు, ఇది వేట అంటున్నారు. ధరలు ఒకసారి పెరిగి అందరూ టమాటా బ్రాండెస్ చేస్తారు, కానీ కాయలు ఆడడానికి 70 రోజులు పడుతుంది. ఆ ధరలు అలాగే కంటిన్యూ అయితే అన్నదాతందరూ కోటీశ్వరులే, లేకపోతే భిక్షాధికారులు అనేలా కామెంట్ పెట్టారు. కానీ సుకుమార్, మీరు ఒక మాట, బిజినెస్ మ్యాన్ సినిమాలో ఇప్పుడు ఎలక్షన్కి ఒక్కరోజు ముందు, ఇప్పుడు ఎలక్షన్లు ఎలా ఉన్నాయో మీకు చెప్పాల్సిన పని లేదు. మద్యం మనీ ఎలా ప్రవహిస్తుందో ఆ సినిమాలు తీసినప్పుడు మీరు అన్నట్టుగా డబ్బులు పంపి తక్కువగానే ఉంది. ఇప్పుడైతే పతాక స్థాయికి చేరింది. సరే, ఇక మనం మరొకటి పరిశీలిస్తే వేమన్ అడిగారు, నో రేట్ ఇన్ జూన్ అండ్ జూలై భాయ్, పిచ్చిగా నాటడం మంచిదేనా భాయ్? చూడాలి, కాలం నిర్ణయించాలి. అన్నా వర్షం పడితే మేలో టమోటా కేజీ 2 రూపాయలు అన్న పక్క. వర్షం పడకపోతేనే రేట్స్ పోతాయన్నా, ఇది ఫ్యాక్ట్. లాస్ట్ ఇయర్ కూడా వర్షం పడలే కాబట్టి ఈ రేట్స్ పోయాయన్న. వర్షం పడితే మాత్రం టమాటా ధరలు దారుణంగా మరి ఆయన చెప్పిన సరైనతో ఏకీపించింది, కానీ దారుణంగా పడిపోతాయి. వర్షం పడకపోతే రేట్స్ రకంగా బాగానే ఉంటాయి. గత సంవత్సరంలో వర్షాలు పడలేదు కాబట్టి రేట్స్ పోయాయని అభిరామ్ కామెంట్ పెట్టారు. అన్న దానికి ప్రధాన కారణం కోలాలో గత సంవత్సరం విపరీతమైన వైరస్ రావడం. చాలామంది ఇక ఆ పంట ఉన్నా కూడా లేకపోయినా ఒకటి ఆ పంటలు పీకేయడం వల్ల వాటి యొక్క బాగా చూడకపోవడం వల్లే గత సంవత్సరం ధర పెరిగింది. అన్న వాటర్ సరిపోక జనరేటర్తో వాటర్ పెడుతున్నామన్నా. వాటర్ సరిపోగల లేదా కరెంటు రాకనా, కరెంటు సరిగా లేకనా? ఇక త్రిప్స్కి సంజంటా పొలంజో 200 లీటర్కి 350 ml ప్రోజి పీసీ 12 grams పర్ యాకర్ డోస్. ఈవినింగ్ 5 PM అలా స్ప్రే చేయండి. ఆకుపడుతున్న పెట్టాయన త్రిప్స్కి సింజంటా పోలోజాపు 200 లీటర్లకి 350 ml. ఇక పక్కన మేసగా మరొకటి పెట్టారు. ఈ మంత్లో ప్లాంటేషన్ హెవీగా చేస్తున్నారు, టమోటా నారు దొరకడం లేదు. జూన్ జూలైలో రేట్స్ మినిమం 500 లేకపోతే పెట్టుబడులు కూడా రావు. బహుశా 500 మధ్య వచ్చి చిన్న బాసుకుంటుంది. పశువులెడ్డి గారు, సూర్యుడు పెళ్లి కొడుకు, టమోటా పెళ్లి కూతురు. టమోటా నాటేవారు పెళ్లి పెద్దలు, మందులు అమ్మేవారు కుబేరులు. ఎంత కష్టపడినా ఎండలకు పంటలు సరిగ్గా రావడం లేదు. సయ్యదన్నయ్య, మినిమం 1000 రూపాయలు పోతే కానీ రైతులను తట్టుకోలేరు, గిట్టుబాటు కాదన్నయ్య. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, అందరికీ గిట్టుబాటు ధర కావాలి. అన్నా పసుడు గారి మీతలు మేము కూడా భగవంతుని అందరం ప్రార్థిస్తున్నామన్నా. రైతులు అన్నదాత అందరికీ గిట్టుబాటు ధర లభించాలి. అయితే మీరు మంచి కష్టపెట్టారు. సూర్యుడు పెళ్లి కొడుకు, టమోటా పెళ్లి కూతురు, అన్నదాతలు పెళ్లి పెద్దలు, ఎరువుల అంగడి వాళ్ళు వచ్చి కుబేరులు. బాగుందన్న. ఆకు ముడతకి ఒబ్బే మందు ఒక స్ప్రే చాలు. అయితే గాదిపై కాబట్టి ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ వైట్ ఫ్లై అండ్ రెడ్మేడ్స్ మాత్రమే. తెల్లదోమకం రెడ్మేడ్స్ మాత్రమే పనికి వస్తుంది, ఆకుముడత కాదు అని గాది మహేష్ గారు కామెంట్ పెట్టారు. ఇక చివరిగా అన్నా పొంగునూరు ఆకుముడత ఎక్కువ. సురేష్ గారు, మతంతో సంబంధం లేకుండా తెలుగు నేలపై పుట్టిన వాడిని తెలుగుగా మాట్లాడతా గొప్ప సందేశం. వెంకటరమణ గారు, థ్యాంక్ యూ అన్న. ఇది ఈరోజు మీ కామెంట్ సమాధానం కార్యక్రమం. కారణం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భావదేవుడు సయ్యద్ షహతాజ్.